అల్లు అరవింద్ గారి కామెంట్స్ అవ్వచ్చు, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఇష్యూ గురించి అల్లు అరవింద్ గారు మాట్లాడడం అవ్వచ్చు, అన్ఫాలో చేయడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెగా ఫ్యామిలీలో వాళ్ళకి ఇంకా గొడవలు కంటిన్యూ అవుతున్నాయి అన్నట్టుగా ఆ, ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తున్నాయి సార్. మీరేమంటారు సార్? నిజంగా మెగా ఫ్యామిలీలో ఇంకా ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ ఎస్ ఒక్క మాట అమ్మా, మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండవా? మా ఇంట్లో ఉండవా? ప్రతి కుటుంబంలో, పెద్ద కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్. అది మిస్ అది మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, ఆధిపత్య పోరు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, పిల్లలకి కూడా డిఫరెన్సెస్ రావచ్చు. పెద్దవాళ్ళు అందరూ ఉన్నాం, పెద్దవాళ్ళు కాదు కదా, పిల్లలు కూడా డిఫరెన్సెస్ రావచ్చు. అవన్నీ డిఫరెన్సెస్ వచ్చేటప్పుడు కొంచెం చిన్న చిన్న ఈ అగాధాలు వస్తూ ఉంటాయి. ఆ అగాధాలని పెద్దలు దాన్ని సర్దిద్దుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇట్స్ ద కామన్. ఇది శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కాదమ్మా. శాశ్వతంగా ఉంది, ఇది తాత్కాలికమే. అందుకే ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు ఆత్మ ప్రత్యాత్మ, బావా బామ్మర్దులు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు బావా బామ్మర్దులు. ఇవాళ కాకపోతే రేపు కలుసుకుంటారు, రేపు కాకపోతే ఎల్లుండి కలుసుకుంటారు. దయచేసి వాళ్ళ కుటుంబాల్లో వ్యక్తిగతంగా ఫ్యాన్స్ ఎవరు దూరవద్దు, బయట వాళ్ళు ఎవరు దూరవద్దు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ విషయాలు ఇవి. చిన్న చిన్నవి అగాధం ఉన్నది వాస్తవం, చిన్న చిన్నది మిస్అండర్స్టాండింగ్ ఉన్నది వాస్తవం. ఆయన ఇండివిజువల్ గా ఎదగాలనుకుని గ్లోబల్ స్టార్ అయింది రామ్ చరణ్ గారు, ఆయన ఇండివిజువల్ గా ఎదగాలని నేషనల్ స్టార్ అయింది అల్లు అర్జున్ గారు. రెండు ఇద్దరు కూడా ఇండివిజువల్ గా ఎదుగుతున్నారు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇద్దరు కలిపి వేసిన పాటలో వాళ్ళిద్దరు నడుస్తున్నారు. నడుస్తూ ఇండివిజువల్ గా వాళ్ళ పేరు తెచ్చుకుంటున్నప్పుడు చిన్న చిన్న వస్తాయి. ఆధిపత్య పోరు అంటారు. అంటే ఎవరు నేను బాగా యాక్ట్ చేయాలి అని ఆయన అనుకోవచ్చు, ఆయన బాగా యాక్ట్ చేయాలని ఆయన అనుకోవచ్చు, తప్పలేదు. అది ఎదుగుదలకి మంచిది కదా. అలాంటప్పుడు చిన్న చిన్న వస్తున్నప్పుడు ఈ ఫ్యాన్స్ దీని మీద అగాధం పెట్టొద్దు. ఇక్కడ మధ్యన ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు దాన్ని రెచ్చగొట్టొద్దు. పక్కన ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి మీరు ఎంత టోల్ బాబు అంత టోల్ బాబు అని చెప్పి వాళ్ళిద్దరికి దూరం చేయొద్దు. దగ్గర చేసే ప్రయత్నమే చేయండి తప్ప దూరం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇది ఆల్రెడీ మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ రెండు ఒకటే. ఒకటే తప్ప రెండు వేరు వేరు కావు. ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఏది కాదు. మళ్ళీ అల్లు అర్జున్ గారి విషయంలో చిరంజీవి గారు వెళ్ళారు, సురేఖ గారు వెళ్ళారు, మళ్ళీ అల్లు అర్జున్ గారు ఇంటికి వచ్చారు, మళ్ళీ నాగబాబు గారు ఇంటికి వెళ్ళారు, నాగబాబు గారు మళ్ళీ వచ్చారు. ఇవన్నీ మీకు ఎక్కడ కనబడుతున్నాయి కదా, డిఫరెన్సెస్ ఎక్కడ లేవు. ఓకే, మధ్యవర్తి ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళిద్దరికి దూరం చెయ్యాలని చూస్తున్నది వాస్తవం. వాళ్ళకి ఒకటి జరిగితే దానికి మూడు పెట్టాలని చూస్తుంది వాస్తవం. ఫ్యాన్స్ అర్థం చేసుకోండి, అభిమానులు అర్థం చేసుకోండి. అభిమానులు దయచేసి, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కూడా మనం రేపు ఉదయం ఏదైనా కాంట్రవర్సీలో గొడవలో ఇరుక్కుంటే మన పిల్లలు అవమానం పడతారు, మన భార్య మన తల్లిదండ్రులు అవమానం పడతారు. అర్థం చేసుకొని వాళ్ళ ఇష్యూ, కుటుంబ ఇష్యూలోకి మనం వెళ్ళొద్దు. సినిమా బాగుందా? ఎస్, సినిమా ఎంత బాగుంది, ఎలా హిట్ చేద్దాం, ఆ సినిమాని మన గ్లోబల్ స్టార్ ఎలా చేశారో చూద్దాం, అల్లు అర్జున్ గారు ఎలా చేశారో, మీరు దాని మీద పోటీ తత్వం వెళ్ళండి తప్ప మన సినిమా ఆడాలని ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ తరపున సేవా కార్యక్రమాలు చేయమని 10 మంది చేయాలని చెప్పడం తప్ప ఇలాంటి ఇంట్లో విషయాలు దయచేసి ఫ్యాన్స్ నాట్ ఇన్వాల్వ్, అంటే ఇన్వాల్వ్ కావద్దు అనేది నా రిక్వెస్ట్. చిన్న చిన్నవి ఉంటే అగాధాలు కామన్ గా ఉంటాయి. ఈరోజు అనుకుంటాం, రేపు కలుసుకుంటాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో చేశారు, రేపు ఇన్స్టాగ్రామ్ మనం ఫాలో చేస్తే వాళ్ళు అయిపోతుందా? కాదు కదా. వాళ్ళ చిన్న చిన్న విషయాలు, స్మాల్ విషయాలు. కనుక మన ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి. కుటుంబం కదా. అది దయచేసి కుటుంబంలో మనం ఇలా ఇన్వాల్వ్ కాకూడదని నా ఉద్దేశం. నేను కూడా రైట్ ఇదన్నీ సార్. చెప్పడానికి నేను కూడా చెప్పడానికి ఏంటంటే, ఇది అగాధం మొత్తం టోటల్ గా చిలికి చిలికి అగాధం కాకూడదని ఉద్దేశంతో ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా, ఆ కుటుంబానికి అతి దగ్గర వ్యక్తిగా నేను చెప్పడానికి మీకు ముందుకు వచ్చాను తప్ప 100% ఆ కుటుంబం బాగుండాలి, రెండు కుటుంబాలు మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలని కోరుకునే వ్యక్తులే తప్ప వాళ్ళు విడిపోవాలని కోరుకోకూడదు. ఇప్పుడు లైలా సినిమా ఆ, ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదైతే పృథ్వీ గారు కూడా కామెంట్ చేశారు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా గొర్రెల కథ చెప్పుకుంటూ వచ్చారు. 11 గొర్రెలే ఉన్నాయి, 150 గొర్రెలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలన్నీ కలిపి ఫైనల్ గా లైలా సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. రేపు ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? దాని మీద దీని ఎఫెక్ట్ ఉంటదంటారా? ఏముండదండి, ఏముండదు. ఒకటి, ఆల్రెడీ హీరో క్షమాపణ చెప్పాడు, డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ క్షమాపణ చెప్పాడు. సినిమా ఈవెంట్ లో ఈ విధంగా మాట్లాడకూడదు. సినిమా ఈవెంట్ లో ఆయన సినిమాలో ఒక యాక్టర్, ఆయన సినిమా కోసమే చెప్పాలి తప్ప ఇలా పార్టీల కోసం మాట్లాడకూడదు. ఓకే, పార్టీలు కొంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆయన ఓన్ ప్లాట్ఫామ్ లో మాట్లాడచ్చు. కానీ ఇంకొకరు ఈవెంట్ పెట్టిన ఈవెంట్ లో మనం ఒక చీఫ్ గెస్ట్,
అంటే చీఫ్ గెస్ట్ అంటే మనం కలకి 10 సీట్లు టికెట్లు తెగేటట్టు ఉండాలి తప్ప వాళ్ళకి ఇబ్బంది పడేటట్టు ఉండకూడదు. రెండోది, ఆయన సినిమా యాక్ట్ చేశాడు. ఆయన సినిమా యాక్ట్ చేసేటప్పుడు ఆయన సినిమా క్యారెక్టరేషన్ కోసం చెప్పాలి తప్ప ఇంకొకటి చెప్పకూడదు. దీంట్లో ప్రతి విషయం కూడా నేను ఒకటే చెప్తున్నా, పృథ్వీ గారు మాట్లాడింది తప్పు. 100% దాంట్లో సినిమా ఈవెంట్లో మాట్లాడకూడదు. అలాగని హీరో గారు కూడా డైరెక్ట్గా, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరూ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పారు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సినిమాని ఆయన మాట్లాడకూడదు. మీరు ఆయన ట్రోల్ చేస్తున్నారు, సినిమాని మాత్రం సినిమాలాగా చూడనియండి. దయచేసి నా సినిమా ఇండస్ట్రీలో సినిమా బతికితే కొన్ని వందల మంది బతుకుతారు. దయచేసి మిమ్మల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోమని చెప్తున్నా. మీకు చాలా మంది నాకు కూడా కామెంట్స్ పెడుతున్నారు, అంటే కింద అన్న మీరు వన్ సైడే సపోర్ట్ చేస్తున్నారు. నేనేమి ఆయన వైసీపీతో సినిమా ఫీల్డ్లో మాట్లాడినంత తప్పు నేను తప్పు కాదని చెప్పట్లా. 100% తప్పు. సినిమా ఈవెంట్లో మాట్లాడకూడదని చెప్తున్నాం. సినిమా ఈవెంట్లో సినిమా మాట రాజకీయాలు తీసుకురావద్దని చెప్తున్నాం. కనుక దయచేసి మనమేమన్నా సినిమాని చచ్చిపోకూడదు, సినిమాకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే హీరో చెప్పినా, నేను చెప్పినా, ఆ డైరెక్టర్ చెప్పినా, ప్రొడ్యూసర్ చెప్పినా అర్థం చేసుకోవాలి. దయచేసి సినిమాని సినిమాలాగానే చూడమని నా రిక్వెస్ట్. రెండో విషయం ఇంకోటి ఏమంటున్నానంటే, సినిమాకి ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా బాగుంది అంటే, కంటెంట్ బాగుంది అంటే ఎవరు సినిమాని ఆపలేదు. ఆ సినిమా ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎన్ని చేసినా సినిమాని మనం సినిమా ఆపడానికి అవడం వల్ల కాదు కలెక్షన్స్. సినిమా బాగులేకపోతే మనం ఎంత పబ్లిసిటీ చేసినా జరగదు. ఎన్ని ఫేక్ పబ్లిసిటీ చేసినా, ఎన్ని చేసినా కూడా జరగదు. కనుక దయచేసి ఇంకొకటి, మళ్ళా నేను అందరికీ, ప్రతి హీరోకి చెప్తున్నాను, ప్రతి నిర్మాతకి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, దయచేసి ఫేక్ పబ్లిసిటీస్ మానేయండి. ఫేక్ పబ్లిసిటీస్ వల్ల నష్టాలు వస్తున్నాయి. ఫేక్ పబ్లిసిటీ వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. చాలా కన్ఫ్యూజ్లో చాలా మంది ఉన్నారు. ఒక యాంకర్ మీద తిట్టడం అనేది ఒకటి, ఒక కిరసనాలు పోసుకోవడం ఒకటి, మళ్ళీ అలాగే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అని ఒకటి. ఇవన్నీ కూడా ఇది నిజమా అబద్ధమా అని ఫేక్. కానీ నిజమా అబద్ధమా, మీరు పబ్లిసిటీ సినిమా కోసం ఇలాంటివి వాడడం వల్ల రేపు నిజం జరిగినా కూడా ఇది కూడా మేము 1-2 గంటలు ఇది నిజమా, ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అని అనుకున్నాం. ఎందుకంటే ఏది అర్థం కావట్లేదు. దయచేసి ఫేక్ పబ్లిసిటీ మానేయండి. మీ సినిమా కంటెంట్ కోసం చూడండి. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా పబ్లిసిటీ చూడండి. వాళ్ళు ఏ విధంగా స్కిట్లు చేశారు, ఏ విధంగా సినిమాని పైకి తీసుకొచ్చారు, ఏ విధంగా పబ్లిసిటీ చేసుకున్నారు, ఏ విధంగా టాప్లోకి వెళ్ళింది. మన సినిమా కంటెంట్ని మన టాప్లోకి ఎక్కించడానికి డైరెక్టర్లు చేయాలి తప్ప ఫేక్ పబ్లిసిటీ దయచేసి వద్దు అనేది వద్దు. అలాగే మీకు రివ్యూస్ కూడా, మీరు థియేటర్ దగ్గరకు వచ్చి రివ్యూస్ కూడా ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. 100% తప్పండి అది. ఎందుకంటే దానివల్ల జనాలకు అర్థమైపోతుంది. మీకు ఫస్ట్ డే మీకు రావచ్చు, సెకండ్ డే నుంచి మీకు అర్థమవుతుంది కదా. రియల్గా సినిమా బాగుంది అంటే సోషల్ మీడియాలో సినిమాకి హెవీ మార్నింగ్ బాగుంటే మ్యాట్నీస్ హెవీ కలెక్షన్స్ ఉంటున్నాయి. కనుక దయచేసి అవి కూడా ఫేక్ రివ్యూస్ కానీ మానేసేయండి. మొత్తం టోటల్గా ఇలాంటివన్నీ కూడా ఫేక్ అనేది మానేసి మనం నిజ జీవితంలో నిజాయితీగా మన సినిమా యాక్ట్ చేసి మనది మనం చెప్పుకుందాం. మనది మనం ఆలోచిస్తే జనాలు అర్థం చేసుకుంటారు. మీరు ఫేక్ అనేది జనాలకు కూడా తెలుస్తుంది. కనుక దయచేసి ఆ ఫేక్ పబ్లిసిటీలు మానమని రిక్వెస్ట్ చేస్తూ, నాట్ ఓన్లీ అందరికీ చెప్తాను, సినిమా తీసే ప్రతి నిర్మాతకు, ప్రతి హీరోకు, ప్రతి డైరెక్టర్కు దయచేసి ఫేక్ పబ్లిసిటీలు మానేమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ అంశం మీద స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కాల్